మన పురాణాల్లో చెప్పే క్షీరసాగర మథనం కొన్ని వేల ఏళ్ల క్రితం ఎక్కడో సముద్రంలో జరిగిందని అనుకుంటున్నారా? కాదు, అది మీ లోపలే ఇప్పుడే జరుగుతోంది. ఈ 30వ పాసురం వంగక్కడల్ వెనుక దాగున్న ఆ బయోలాజికల్ సీక్రెట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమస్కారం, వేద ప్రతిభకు స్వాగతం. ఈ ధనుర్మాస ముగింపు వేళ మీ జీవితాన్ని మార్చే ఆ సక్సెస్ కోడ్ని అన్లాక్ చేద్దాం రండి. ముందుగా ఆ కేశవుడి దివ్యత్వాన్ని మనసులోకి ఆహ్వానిద్దాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச்சே இளையாறு சென்றிரஞ்சி அங்கப்பறை கொண்டவாற்றை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கி பரிசுரைப்பார் ஈரிரண்டு மால் வரைத்தோள் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇన్బురువరంపావా. వంగక్కడల్ కడైందా అంటే సముద్రాన్ని చిలకడం. ఇక్కడే అసలైన సైన్స్ ఉంది. మన వెన్నెముకను మందర పర్వతంగా మార్చి శ్వాసతో మదించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ పాసురాలలోని శబ్ద తరంగాలు మన వెన్నెముకలో ఉన్న సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఒక క్రమబద్ధమైన కంపనాన్ని సృష్టిస్తాయి. ఇది సరిగ్గా క్షీరసాగర మథనంలాగే మన మెదడులోని పీనియల్ గ్లాండ్ని తాకి ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. సైన్స్ ప్రకారం ఈ మదన ప్రక్రియ వల్ల పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి ఉన్నతమైన మానసిక స్థితిని ఇస్తుంది. దీన్నే వేదాల్లో అమృతం అన్నారు. అంటే ఆనందం బయటెక్కడో లేదు, మీ న్యూరాన్ల కదలికలోనే ఉంది. ఈ 30 పాసురాలు పఠించడం అంటే మీ అంతర్గత సముద్రాన్ని చిలికి మీలోని దైవత్వాన్ని బయటకు తీయటమే. గోదాదేవి అందించిన ఈ 30 తప్పామే మన జీవితానికి ఒక సంపూర్ణ గైడ్. ఈ అద్భుత ప్రయాణంలో మీరు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వేద రహస్యాలను సైన్స్తో కలిపి తెలుసుకోవడానికి వేద ప్రతిభను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానాన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి. జై శ్రీమన్నారాయణ.